నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సో అయితే యూ హ్యావింగ్ అ బ్లాస్ట్. అంటే అమెరికాలో లైఫ్ ఎలా ఉండేది, ఇక్కడ లైఫ్ ఎలా ఉంది మీకు మధు? నేను ఎక్కడికి వెళ్ళినా అంటే అడవిలో పడేసిన. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత కళ్ళకు గంతలు కట్టి మీరు నన్ను అడవిలో పడేయండి, అక్కడ కూడా ఫోన్ ఉంటే చాలు కోయాళ్ళతో బతికేస్తా. హరియో హరి వాళ్ళతో పాటలు పాడేసి ఇప్పుడే పులొచ్చింది ఒక్క నిమిషం వీడియో తీస్తా, బతికుంటే మళ్ళీ ఇంకో వీడియో తీస్తా, అంతే అంతే. ఐ విల్ ఎంజాయ్ అమెరికా. హియర్ డజంట్ మ్యాటర్. ఐ బిలీవ్ ఇట్స్ హియర్. హ్యాపీనెస్ లైస్ హియర్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్, ఇన్ యువర్ ఓన్ బ్రెయిన్, ఇన్ యువర్ ఓన్ హార్ట్. నోబడీ కెన్ మెస్ అప్ యువర్ హ్యాపీనెస్. మీ డబ్బుల్ని ఎవరైనా దొంగలించవచ్చు, ఏదైనా 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 దొంగలించవచ్చు, మీ సంతోషం మాత్రం గుర్తుపెట్టుకోండి మీ చేతుల్లోనే ఉంది. ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, పోయింది అలాగే పోయింది. కోట్లు కోట్లు, కొంతమంది 7 కోట్లు ఎవరికో పోయింది మన ఫ్రెండ్ వాళ్ళకి. అన్న పోయింది కదా, తిరిగి రానప్పుడు మీరు బాధపడుతుందా? అక్కడ మీరు డబ్బు పోయి మీ ఆనందం పోయి మరి ఎలాగ అప్పుడు ఏం చెప్పుకోవాలి వాళ్ళకి, వాళ్ళు డబ్బులు పోయినప్పుడు? అంతే, ఇంకా జస్ట్ చిల్. ఇంకా ఏంటో తెలుసా, ఇలాంటివి జరిగిన పార్టీ చేసుకో. పోయిందనా? అది ఇంకా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏడ్చే బదులు బ్రేకప్ అయినప్పుడు ఏడుస్తారు జనాలు. యాక్చువల్లీ బ్రేకప్లు ఏమైనా డివోర్స్లు అయినప్పుడు బ్రేకప్ కర్ లియా అరే సయ్యా జిసే ఆజ్ मैंने బ్రేకప్ కర్ లియా అరే సయ్యా జిసే ఆజ్ मैंने బ్రేకప్ కర్ లియా. అలా బ్రేకప్ పార్టీ, డివోర్స్కి పార్టీ, ఏమన్నా బిజినెస్లో నష్టం వచ్చిన పార్టీ, అన్నిటికీ పార్టీ చేసుకోండి. రివర్స్ సైకాలజీ స్ట్రాటజీ, ఇట్ విల్ వర్క్ అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్. మనం ఇంకా వేరే పనులు చేయడానికి ఆనందంగా. మా ఫ్రెండ్ ఒకరికి పాపం తను చాలా కష్టపడి స్టార్ట్ చేసిన బిజినెస్లో పార్ట్నర్స్ అందరూ మోసం చేశారు. 2 కోట్లు పోయినాయి. దానికన్నా ఎక్కువ తను అంటుంది ఏంటంటే 2 కోట్లు నథింగ్ మధు, వాళ్ళు నాకు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది. మనం మోసపోయామనే ఫీలింగ్, నేను రికవర్ అవ్వలేకపోతున్నా, ఎప్పుడు అది గుర్తొస్తుందన్న. సో నువ్వు జీవితాంతం ఇలాగే బాధపడతావా అని అడిగి, అది జరిగి 3 ఏళ్ళు. నువ్వు బయటికి రా, అదే ఎలాగ పోయింది, నీ డబ్బుల్ని మింగారు. అదే ఆ సామెత నాకు గుర్తొచ్చింది. మీ డబ్బుల్ని మింగేశారు, మీ ఆనందాన్ని వాళ్ళు మింగలేరు. మీరు బయటకు వచ్చి యూ హ్యావ్ టు ఎంజాయ్, యూ హ్యావ్ టు బీ హ్యాపీ. అప్పుడే వాళ్ళు. ఎప్పుడు మీరు బాధపడలేదా మధు గారు? ఎప్పుడు? నేను తొందరగా బయటకు వచ్చేస్తా. ఇఫ్ ఐ బాధపడతారు మనిషిగా, బాధపడకపోతే నేను రాయో రప్ప అవుతాను. అంతేగా, కన్నీళ్ళు నాకు వస్తాయి. నేను యాక్చువల్లీ నాకన్నా మనందరికన్నా కూడా ఐ ఫీల్ మోర్ బ్యాడ్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్. నాకు స్ట్రీట్ యానిమల్స్ అంటే ప్రాణం. అలా డొక్కలు వేసుకుని పాపం అట్లా అలా బక్కగా వెళ్తూ ఉంటే నాకు అర్రే బిస్కెట్ ప్యాకెట్ అన్న బట్టి అలా వాటర్ పెట్ట అట్లా ఆలోచిస్తూ ఉంటా. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ స్ట్రీట్ యానిమల్స్. I feel jolly for them. అంతే కదా. బక్క చికెన్ animals but actually they are sweet animals. స్వీట్ యానిమల్స్ అండ్ స్ట్రే యానిమల్స్ అంటే నా ప్రాణం పోతుంది, ఏడుస్తూ ఉంటా వాళ్ళకి. అవి పాపం హంగ్రీగా ఉన్నాయని. నాకేమో నా జాలి మొహానికి అయ్యే వీడియోలు వస్తాయి. ఫోన్ ఓపెన్ చేసిన, ఇంటర్నెట్ ఓపెన్ చేసిన, ఈ కుక్కకి ఎలా అయింది, ఆ కుక్కకి ఎలా అయింది. నేనేమో అదే ఈ జాలిగుంటే ఎందుకురా ఏడిపిస్తున్నారు. అంతే ఖచ్చితంగా. బట్ అలాంటి బాధలు కాదు, మీకైనా బాధలు. ఎప్పుడు సెట్ బ్యాక్స్ రాలేదా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, బాల్యం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. బేబక్క గారికి ఏ విధమైన సమస్యలు రాలేదా? బేబక్క గారికి వచ్చినాయి, మనిషేగా బేబక్క కూడా. అప్పుడు హౌ డిడ్ యూ ఓవర్కమ్? దట్స్ మోర్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు బికమ్ హూ యు ఆర్. సో నేను బికాజ్ ఐఎమ్ సింగిల్, నాకు ఎవరు తోడు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మ నాన్న విజయవాడలో ఉంటారు, నేను ఐ ట్రావెల్ ఇండియా, యుఎస్, దిస్ దాట్. సో నాకు నేనే అలా చెప్పుకొని, నాకు నేనే స్ట్రెంగ్త్ ఇచ్చుకొని, నాకు నేనే ఐఎమ్ మై మెంటర్, ఐఎమ్ మై ఫ్రెండ్, ఐఎమ్ ఎవ్రీథింగ్ టు మై ఓన్ సెల్ఫ్. నాకు నేనే చెప్పుకుంటా, అరే నువ్వు ఇట్లా సాడ్గా ఉంటే బాలా నవ్వు, నువ్వు సినిమాకి వెళ్ళు, ఎంజాయ్ చేయి. వాళ్ళు నీ స్థలాన్ని మింగుంటారు, నీ ఆనందాన్ని మింగనే వద్దు. అంతే కదా. సో ఐ మోటివేట్ మై సెల్ఫ్. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా అనుకున్నా, 1 వీక్ ఫస్ట్ రాగానే ఏదన్నా ప్రెస్ మీట్ అది ఇది అంటే ఫస్ట్ వద్దులే, ఏమొద్దు, మనం ఏం పీకేంలే, 1 వీక్ వద్దులే అన్న. దాని తర్వాత 1 వీక్ అయినా సరే పుట్ బ్యాండ్ మేళం, పుట్ ఫైర్ గన్స్. మామూలుగా అయితే గెలిచిన వాళ్ళు కాలుస్తారంట, నేను ఫస్ట్ వీకే కాల్చా. మామూలుగా గెలిచిన వాళ్ళు కాలుస్తారు, నేను ఫస్ట్ వీకే. అది బాగా ట్రోలే. నేను హౌస్లో ఉన్న దానికన్నా నేను హౌస్ బయటకు వచ్చాక చేసిన ఈ అల్లరికి I've become more famous actually. ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చేయలేదు. ఇంకా 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 ఏమైనా చెప్పరా? మీరు చెప్తుంటే చాలా ఇదిగా ఉంది. ఐ ఫీలింగ్ వెరీ మోటివేటెడ్. ఈ సముద్రాన్ని, ఈ
ఏ 4 గోడలు కట్టడి చేయలేవు, బంధించలేవు. ఇంకోటి 1 వీక్లో నేను తొందరగా బయటకు వచ్చానని అన్నారు. దీనికి రిప్లై అదే ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో రప్పలతో కొట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేరు. ఎత్తైన కొండ పెద్ద బండ. దేవదేవం భజే. 1 వీక్ ఉన్నా సరే నేనేంటో చూపించా. ఎందుకంటే పెట్టేవారు బేవక్ అక్కడ చెప్తా. గంగి గోవు పాలు గెరిటడైనా చాలు అన్నట్టు నేను 1 వీక్లో చూపించా 100 రోజులు. కడవడైననేమి కరము పాలు. ఎస్, భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు. చెప్పండి స్వప్న గారు, రగిలిద్దాం, ఈ మంట రగలాలి. విశ్వదాభిరామ వినురవేమ. అంతే. కొన్నే తెలుసు మాకు. బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ పెద్దగా ఏముండదు. ఫుడ్ బాగాలేదా? నేనున్న వీక్లో రేషన్ ఉంది. నన్ను అందుకే వాళ్ళ చేత కొట్టేవాళ్ళు. రేషనా? రేషన్ అంటే అన్ని కొన్ని పంపిస్తారు, అందులోనే తినాలి. ఐ హర్డ్ అబౌట్ రోషన్ బట్ నాట్ రేషన్. రోషనా? రేషన్ అక్కడ మాకు ఓన్లీ కొంత వారానికి ఇంత పంపించారు, దాంట్లోనే తినాలి ఆ వెజిటబుల్స్. కానీ నేను అందరూ దానిలో తినాలంటే మీకు విడివిడిగా ఇస్తారా? లేదు, అందరం కామన్గా కుక్ చేసుకుంటాం. కానీ నేనున్నప్పుడు ఏమైందంటే నో రేషన్ అని చెప్పి ఫుల్ రేషన్ ఇచ్చారు. సో నాకంత పడలేదు. నేను వచ్చే ముందు బిగ్ బాస్ మీరు నో రేషన్ అని చెప్పారు, వీళ్ళు నన్ను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయమని సావదొబ్బేస్తున్నారు, వీళ్ళకి మీరు చెప్పిన నో రేషన్ చేయండి అని చెప్పొచ్చా. నెక్స్ట్ డే నేను బయటకు వచ్చాను, నో రేషన్. అంతే. వెరీ గుడ్. కొత్త ఇల్లు కాల్చి రావాలి, అంతే. సైలెంట్గా రాకూడదు ఎప్పుడు. మనం పోయినా అవతల వాళ్ళు ఈడ్చుకుపోవాలి, పోతా అందరు రోడ్ వేసి పోవాలి. అంతేగా భలే మజా వస్తుందిలే. వాళ్ళకి నో రేషన్ గంజి నీళ్ళు తాగుతున్నారు. అప్పుడు అనుకున్న వారి మీ దొంపల దగ్గర నేను ఉన్నప్పుడేమో నన్ను సావదొబ్బారు కదరా మీరందరూ. కాదు, నేను లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తానన్న స్వప్న గారు. ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ ద ఎంటైర్. బీరకాయ కూర, పప్పు అలాంటి ఏదో ఒకటే ఐటమ్, అది కూడా ఒకటే చేస్తా అందరికీ అని చెప్పా. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయమని, నేను చేయను. పొద్దున్నే మాకు దినచర్యలు ఉండవా? పాస్మోహాలు వేసుకుని వచ్చేసి పనులు చేయడానికి వచ్చినట్టుగా ఉంది బిగ్ బాస్కి. నేను చేయనని చెప్పా. అందుకనే అట్నే మీరు చేసుకోండి, గుడ్డు అంటే గుడ్డు, పాలు అంటే పాలు తాగండి, నా వల్ల కాదు, మీ పనులు మీరు చేసుకోండి. నేను టిక్కుమని ఎక్సర్సైజ్ చేసి, కరాటే ప్రాక్టీస్, కుంఫూలు చేసి అన్నీ చేసా. నేను శేఖర్ భాష కియా అని చేసాంగా, అన్నీ చేసుకొని చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి వస్తానని చక్కగా టిప్ టాప్గా వెళ్ళని చేసి రెడీ అయ్యి అప్పుడు వచ్చేదాన్ని.